సమయాన్ని వ్యర్థపరచకుండా మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథాలను తెరవండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవమా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనటం, కనికరమును ప్రేమించుటయు, దీనమస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అద్భుత దేవుడా, ఆశ్చర్యకరుడా, మీకేమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం. ప్రభు, మానవాళిని ఒక అత్యున్నతమైన కృపలో, ఉన్నతమైన ఆశీర్వాదాల్లో, ఉన్నతమైన దీవెనలో ప్రజలను నడిపించడానికి మీరు ఏర్పాటు చేస్తున్న మీ ఉన్నత సంకల్పాలను బట్టి స్తోత్రాలు తండ్రి. నాకంటే ముందు నీ సేవకుల ద్వారా మీరిచ్చిన నీ దయలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకొనుటకు మీరు ఏర్పాటు చేసిన ఈ సభలో మరి కొద్ది మాటలు మీరు ముచ్చటించండి. మీరు మహిమ పొందండి. మీ నామం కనపరచుకోమని ఈ రాత్రి ఈ చల్లారెడ్డిపాలెంలో ఉన్న ఆత్మీయ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వారి కుటుంబాలకు మీ ఉన్నతమైన మాటలలో ఉన్న అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలకి గ్రామమంతయు, ఈ రాత్రి దూరాల దగ్గర నుంచి వచ్చిన వారేమి, స్థానిక సంఘబిడ్డలేమి అందరూ పొందుకున్నట్లు నీ కృపా సహాయతతో మీ మాటలు అందించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ప్రభుకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చి అందరూ మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా, సుడిగుండాలైనా, వెదలైనా, వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా. మానవాళికి దేవుడు అత్యున్నతమైన కృపలను అందించడానికి ఇలాంటి మార్గాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ప్రతి మనుషుడు కూడా శ్రేష్ఠుడుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ప్రతి మనుషుడు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ప్రతి మనుషుడు ఒక గనుడుగా ఎంచబడాలనేది దేవుని ఉద్దేశం. ప్రతి మనుషుడు కూడా ఒక శ్రేష్ఠుడుగా, ఒక గనుడుగా, ఒక గొప్పవాడిగా, ఒక మంచి స్థాయిలో నిలిచి ఉండాలని అహర్నిశల ప్రయాణము చేస్తున్నటువంటి ప్రజలకు దేవాది దేవుడిచ్చే ఒక మంచి కాపుదల, ఒక భద్రతను ఎందుకు ఇస్తున్నాడంటే శ్రేష్ఠులుగా ఉండాలి, గనులుగా ఉండాలి, మంచోళ్ళుగా ఉండాలా. చెడిన స్థితి అంతా కూడా తొలగించుకొని ఒక మంచి స్థాయిలో నిలిచి ఉండాలనేది దేవుడు కోరుకునేటువంటిది. ఎందుకు ఇలాంటి సభలను ఏర్పాటు చేస్తాడు? ఎందుకు ఇలాంటి కూడికలు చాలా శ్రమ, వ్యయ, ప్రయాసలతో ఎందుకు చేస్తున్నారు అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే మనం ఒక ఉత్తమమైన వారిగా ఉండాలా, మనం ఒక మంచి గుణగణాలు కలిగిన వారిగా ఉండాలా, మనం ఒక శ్రేష్టత కలిగిన వారిగా ఉండాలా అనే దానికే దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం, ఉన్నతంగా అభిమతం అనే మనం ఎరగాలి. ఈ లోకంలో దేవుడు అంటే
దేవుడు అంటే కలుపుకునేవాడు కాదు, దేవుడు అంటే చెరుపుకునేవాడు కాదు, దేవుడు అంటే ఏదో లాక్కునేవాడు కాదు. దేవుడు అంటే ఒక ఉన్నతమైన శ్రేష్టకరమైన దీవెనలు మానవాళికి అందించుటకు అలాంటి ఉన్నతమైన ఉత్తముడైన వాడు మనం ఆరాధించే దేవుడే యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో ఉన్న మాధుర్యం, ఆయనలో ఉన్న మకరందం, ఆయనలో ఉన్న అద్భుత దీవెన, ఆయనలో ఉన్న అద్భుత ఆశీర్వాదాలు ప్రపంచంలో ఉన్న మానవాళికి అందించాలనేదే కదా దేవుడు కోరుకునేది ఈ లోకంలో. ఆయన కోరుకునేది ఏంటి? నీ వెండి కావాలా, నీ బంగారం కావాలా, నీ విలువైనది ఏదైనా కావాలా, ఏం అవసరం ఆయనకి కావాల్సింది ఏంటంటే మంచి మనుష్యుడిగా జీవించాలా, ఒక శ్రేష్టకరమైన వ్యక్తులుగా, వారి కుటుంబాలకు ఒక ప్రయోజకులుగా, సంఘానికి ఒక క్షేమకరమైన సమాజంలో వ్యక్తులుగా నిలిచి ఉండాలి అనేది దేవుడు కోరుకునేది. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఓ మనుషుడా, ఏం కోరుకుంటున్నాడు? నీ ఎకరాలు పొలాలు రాసిమని కోరుకుంటున్నాడా? లేకపోతే నీ కొనదంతా బంగారం అంతా పోగు చేసుకొని తెచ్చి నాకు ఇయ్యమని దేవుడు కోరుకునేవాడా? ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఓ మనుషుడా, ఉత్తమమైన శ్రేష్టకరమైన ఒక ఘనమైన ఒక దీవెనకరమైన ఒక ఆశీర్వాదకరమైన వాడిగా నీ ఉండాలనేదే కదరా కోరుకునేదని అంటాడు ప్రభులు వారు. మనుషుడికి అర్థం కావట్లా, మనుషుడికి సరైనటువంటి ఒక అన్వేషణ లేదు. ఈ రోజున నువ్వేది ఏ రీతులలో చేసినా, నువ్వేది ఏ రీతులలో ప్రయాణం చేసినా నీకు ఒక సేఫ్ సైడ్ ఉండాలా, నీకు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలా, నీ కుటుంబానికి ఒక ప్రయోజకుడిగా ఉండాలి, నీ బిడ్డలకు ఒక దీర్ఘాయుష్యవంతుడిగా ఉండాలి, నీ సమాజానికి ఒక మంచి వ్యక్తులుగా సహకరించే వాళ్ళుగా ఉండాలనేదే కదా దేవుడు కోరుకునేది. ఆయన అంతకంటే ఏం కోరుకుంటున్నాడు? ఆయన కోరుకునేది ఏంటి? ఆయనకు ఆలోచన ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? అసలు దేవుడు అంటే ఆలోచించావా? దేవుడు మనసు ఏంటి ఆలోచించావా? దేవుడి ఉద్దేశం ఏంటి ఆలోచించావా ఎప్పుడైనా? అందుకే దావీదు గారు తన సంకీర్తనలో రాస్తాడు, 34వ సంకీర్తనలో 8వ వచనంలో ఏం చెబుతాడు అంటే, చూడండి, ఒక ఉపోద్ఘాతంగా మీకు నేను గుర్తు చేస్తున్నా. 34వ సంకీర్తన 8వ వచనంలో ఏం చెబుతాడు అంటే, చదవండి దేవుని వాక్యంలో. దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించు నరుడు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు అంటే ఎవరంటే ఆయన పాపులలో చేరక ప్రత్యేకపరచబడిన వాడు. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఎవరో తెలుసా? అనేక రకాలైనటువంటి వ్యక్తులను పాపములలో, శాపములలో, దుర్మార్గతలలో ఉండు వారి అందరిని కూడా ఒక మంచి ఘనమైన వారిగా, ఒక శ్రేష్టకరమైన వారిగా, ఒక దీవెనకరమైన వారిగా మలుచుట కొరకు ఒక అన్వేషణ చేసి ఈ లోకానికి వచ్చిన ఉత్తముడైన వాడు యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన రుచి చూడు. ఆయన నామములో ఉన్న ఆశీర్వాదం ఏంటో ఎరుగు, ఆయన నామములో ఉన్న ఘనత ఏంటో ఎరుగు. ఆయన మనుషుల కోసం ఏం చేయడానికి వచ్చాడు, మనుషుల్ని ఏ రీతిలో కలుపుకుంటున్నాడా, ఏ రీతిలో మనుషుల్ని ఒక శ్రేష్టమైన వారిగా, ఒక ఘనమైన వారిగా, ఒక మేలుకరమైన వారిగా తయారు చేసి వారి కుటుంబాలకి ఒక శాశ్వతమైన ఆశీర్వాదాలు అందించడానికి ఈ లోకానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు. మనుషుడు ఎరగలేకపోతున్నాడు. రుచి చూస్తే కదా ఏదైనా తెలవటానికి. వాసన చూసి, వాసన మంచిగానే ఉంటుంది, తింటే అది సప్పగా ఉందా ఉప్పగా ఉందా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి నువ్వు ఆలోచించాల్సిన నీ అవగాహన ఏమైనదో ఎప్పుడైనా ఆలోచించావా? ఓ మనుషుడా, ఏది ఉత్తమమో, ఏది ఉత్తమమైనదో ఒకసారి ఆలోచించు అని అంటాడు. మనుషుడికి అర్థం కావట్లా, మనుషుడికి అవగాహన ఉంటలా. అందుకే ఆ గ్రంథంలో 6వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఏముందో చూడు, త్వరగా చదవండి దేవుని వాక్యంలో. 3వ వచనం 4వ వచనం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. నా జనులారా, నేను మీకేం చేశాను? ప్రజలారా ఎరగండి, దేవుడు అని ఆరాధించబడే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ కీడు చేశాడు, ఏ మేలు, ఏ యొక్క నష్టం చేశాడు, ప్రజలకు ఏ యొక్క విపత్తులను ఇచ్చాడు, ఏ శాపాలను ఇచ్చాడు, లేక ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఒకసారి ఆలోచించండి.
మనుషుడు ఆలోచిస్తే కదా ఏదైనా తెలవటానికి, మనుషులకు అన్వేషణ చేస్తే కదా ఏది మంచి ఏది చెడు, దేనిలో ఏది ఉందనేది అర్థం చేసుకోగలిగేది. దైవ బిడ్డలారా, దేవుని సముఖంలో దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలో ఉన్న ఆలోచన మనుషులను మంచి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, మంచి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, సిలువలో నీవే మరణించి మృత్యువునే నీవు ఎదిరించి పరమున చేరిన దేవా, శరణు శరణు ప్రభువా, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానము, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పవన రూపం, హృదయమే నీ ఆలయం క్రీస్తు. హల్లెలూయా. మనుషుడికి అర్థం కావట్ల, మనుషుడికి గోచర పట్ల, మనుషుడు ఆలోచన మూర్ఖత్వంతో మొండితనంతో ఉండేటప్పుడు ఆ దేవుని యొక్క ఆలోచన మనుషుడు పట్ల ఏమైనదో అనేది, దేవుడు చేసేది మేలా కీడా, బానిస బ్రతుకుల్లో ఉండేవాళ్ళని, ఎట్టి చాకిల్లో ఉండేవాళ్ళని, అడుగట్టిపోయినటువంటి స్థితిలో ఉండే మనుషులను సమాజం పేదోడిని ఇంకా అడగదొక్కే లోకంలో ఉన్న మనుషుడు ఇప్పుడు కూడా ఉండవాడు ఉంటున్నాడు, లేనోడు లేనివాడిగా ఉంటాడు. దరిద్ర స్థితిలో ఉంటున్న లోకాన్ని ఉండవాళ్ళని కాదు, లేనివాడిని పైకి లేవనెత్తాలా, దరిద్ర స్థితిలో నుంచి పైకి లేవనెత్తాలా, దిక్కుమాలిన స్థితిలో నుంచి మనిషిని బయటికి రావాలా అని ఒక ఆలోచించిన వ్యక్తి ఉత్తముడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి ఎరుగు దేవుని సన్నిధిలో దేవుడు మంచి చేస్తుంటే దేవుడిని చెడ్డగా ఆలోచించే సమాజం అయిపోయింది ఈ రోజున. ఆ రోజున దేవుని వాక్యం ఏమని ఉన్నదో తెలుసా? చూడండి ఏం చెబుతున్నాడు ఆయన మీకా గ్రంథంలో. దేవుడు ఆలోచన గురించి ఏం చెబుతున్నాడు? 3వ వచనం చదువు. నా జనులారా, నేను మీకేం చేశాను? నేను మీకేం చేసి మిమ్మల్ని ఏ రీతిలో ఆయాసపరిచాను అది నాతో చెప్పండి. ఎందుకు మేలు చేస్తే కీడుగా ఎందుకు ప్రయాణం చేస్తున్నారు? నేను మిమ్మల్ని ఒక ఆశీర్వాదకరమైన వారిగా, ఒక దీవెనకరమైన వారిగా మిమ్మల్ని ఉంచడానికి అహర్నిశలు ప్రయాణం చేసి నా యొక్క రక్తాన్ని మీ కొరకు దారపోసి అన్ని మత గ్రంథాలు చెప్పినాయి. రక్త ప్రోక్షణ తత్పాప పరిహారార్థమని, పుణ్యాల బలియాగమని అన్ని గ్రంథాలు చెబితే దానిలో నేను పరిశుద్ధుడిగా పుట్టి పరిశుద్ధుడిగా పెరిగి నా పరిశుద్ధ రక్తాన్ని సర్వ మానవాళి పాప పరిహారార్థంగా నేను చిందించానే. మీ పాపాలకు విడుదల ఇచ్చానే. మీ పాపాలు కడుక్కోవడానికి, శుద్ధీకరణ పొందడానికి ఒక మంచి మార్గాన్ని ఇచ్చానే. నేను ఉత్తమున్నా, నేను చెడిపోయినటువంటి వ్యక్తినా? ఒకసారి ఆలోచించండి సమాజం అంటున్నాడు. దేవుని జనాంగం తనాడు మాట్లాడుతున్నాడు, ఇజ్రాయెలుతో మాట్లాడుతున్నాడు, ఆయన వెంబడించిన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేను మీకు చేసింది ఏ అన్యాయం చేశాను ఒకసారి చెప్పండి అంటే. ఎందుకంటే దేవుడు మానవాళికి ఎన్నో మేలులు చేస్తున్నా వెనకట బుద్ధి ఆల మరుషు అని ఒక సామెత ఉంది. కనకపు సింహాసనమున సునకమున కూర్చొండబెట్టిన దాని వెనకట బుద్ధి ఆల మరుచును అని అంటాడు. దానికి ఎంత మంచిగా చేసినా, దానికి ఎంత స్నానం చేయించినా, ఎంత చేసినా, ఎంత గౌరవంగా ఇంట్లో పెట్టుకొని ఎన్ని చేసినా దాని యొక్క స్వభావం మార్పు రావట్లేదు. నేను ఇంతకంటే ఏం చేయాలి మీకు? నేను ఇంతకంటే మీకేం చేయాలా? నేను మిమ్మల్ని ఎన్ని రీతుల్లో కాపాడుతున్నాను, ఎన్ని రీతుల్లో భద్రపరుస్తున్నాను, ఎన్ని రీతుల్లో క్షేమకరంగా ఉండటానికి నేను ఎన్ని రీతుల్లో ప్రయాసపడి మీకు నేను ఆఖరికి నా రక్తాన్నే దారపోసి మీ కొరకు నేను మరణించాను, మీ కొరకు తిరిగి లేచాను, మీ కొరకు ఇప్పటికీ కూడా నా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నా. ఇంతకంటే నేనేం చేశాను మీకు అన్యాయం? చెప్పండి. నేను చేసిన అన్యాయం ఏంటి?
నేను ఏ కీడు చేశాను మీకు అని చెబుతూ ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటాడు చదువు నాయన. ఐగుప్తు దేశములో మిమ్మలను రప్పించి ఐగుప్తు దేశములో బానిస బ్రతుకులో ఎట్టి చాకిరిలో నుంచి దిక్కుమాలిన దరిద్ర జీవితంలో నుంచి మిమ్మల్ని నేను బయటికి తీసుకొచ్చా. దండం పెట్టి ఇచ్చేటట్టు చేశా. రాజు దగ్గర నుంచి ఫరో దగ్గర నుంచి దండం పెట్టి బయటికి తీసుకొచ్చేటట్లు ఎన్ని కష్టాలు 10 తెగుళ్లను రప్పించి రాజుకి భయం కలిగించేటట్టు చేసి నా ప్రజలైన మిమ్మల్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చా. నేను చేసింది తప్ప? నేను చేసింది ఇబ్బందికరమైందా? నేను మీకు ఏ నష్టం చేశానో? నేను కోరుకునేది ఏంటంటే ఉత్తమమైన వారిగా, శ్రేష్టకరమైన వారిగా, ఒక మంచి మనస్సాక్షి కలిగిన వారిగా మీ కుటుంబాలకి, మీ బిడ్డలకు. తాగేవాడిని తాగొద్దురా, తాగితే చచ్చిపోతావురా, నీ కుటుంబం దిక్కులేని కుటుంబం అయిపోతురా అని తాగుబోతులు నా రాజ్యానికి వారసులు కారు అని నేను చెప్పాను. అది చెప్పింది తప్ప? నేను చెప్పింది తప్పైతే చెప్పండి రా అని అడుగుతున్నాడు ప్రజల్ని. ఒక భార్య ఉంటే ఇంకొక అక్కరమైన వ్యభిచార సంబంధమైన స్థితిలో వెళ్ళి బిడ్డలను, భార్యను దిక్కులేని అనాథలుగా చేసి అల్లాడించేటువంటి సమాజంగా చేయటం అది ధర్మం అంటారా? శ్రేష్ఠకరమైన ఒక భార్యకు ఒక భర్త, బిడ్డల కుటుంబంతో ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పే అది అన్యాయం అయిందా అని అడుగుతున్నాడు ప్రభు. మారక ద్రవ్యాలతో, దుర్మార్గమైనటువంటి అలవాట్లతో మధ్యకాలంలోనే మీ యాత్రను ముగిస్తే మీ కుటుంబాలు దిక్కులేని కుటుంబాలు అయిపోతాయి. అలాగ ఉండటం మంచిది కాదు. మనస్సులు మార్చుకోండి. లోకములకు దీవెనకరమైన వారిగా, బిడ్డలకు, కుటుంబాలకు ఒక శాశ్వతమైన దీర్ఘాయుష్ను కలిగించే వ్యక్తులుగా మీరుండి మీ బిడ్డలకు తోడుగా ఉండండి అని చెప్పేది అది అన్యాయమా, న్యాయమా చెప్పండి అని అడుగుతున్నాడు ప్రభుల వారు. ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుని సముఖంలో, నా ముగింపు మాట, దేవుని సముఖంలో నీవు ఒక శ్రేష్టకరమైన వారిగా, ఒక దీవెనకరమైన వారిగా, ఒక ఉత్తమమైన వాడిగా, ఒక గనుడుగా నీవు ఎంచబడాలి అంటే బైబిల్ చెబుతున్న సత్యం. లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనం చదువు. నేను ముగిస్తాను, త్వరగా చదువు. లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనం చదువు. అందుకు ప్రభు, మార్తా, నీవు అనేకమైన పనులను అవసరం కావాల్సింది వదిలేసి అనవసరమైన దాని కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నావు? మనుష్యుడికి అవసరమైనది ఆరోగ్యంగా ఉంటాం, మనుష్యుడికి అవసరమైనది దీర్ఘాయుష్మంతుడిగా ఉంటాం, మనుష్యుడికి అవసరమైనది గడ్డి గాథ తిని ఎలాగంటే పాపిష్ట జీవితం జీవించి చీచి అనిపించుకునే బ్రతం కాదు. మనుషుడు విలువ కలిగిన జీవితంలో జీవించడం అనేది మనుషుడికి అవసరమైనది. స్తోత్రం చెప్పు ప్రభుకి. అలాంటి అవసరమైంది కదా నువ్వు చూసుకోవాల్సింది. అరే నన్ను రమ్మన్నావు వంటగదిలోకి వెళ్ళిపోయావు, నన్ను రమ్మన్నది నువ్వు చేర్చుకున్నది ఇంట్లోకి చేర్చుకున్నావు, ఆ మరి అయితే ఒంటిలోకి చేర్చుకుంది. ఏది అవసరమైంది? ఒంటిలోకి చేర్చుకుంటే నీ ఒంటిలో ఉన్న మద పిచ్చి, కామ పిచ్చి, దుర్మార్గత కలిగిన పిచ్చి, లేకపోతే చెడు కలిగినటువంటి పిచ్చి, నేను నఖం కలిగిన పిచ్చి, ఈ పిచ్చంతా నువ్వు నన్ను నీ హృదయంలోకి చేర్చుకుంటే ఈ తిక్కల జీవితం అంతా నీలో నుంచి తీసేసి నిన్ను ఒక ఆశీర్వాదకరంగా ఉంచాలంటున్నాను. స్తోత్రం చెప్పు ప్రభుకి. అది మంచిదా కాదా చెప్పురా? వెతుకో, ఒక అన్వేషణ చేయి. కుటుంబాలు పాడైపోతున్నా, బిడ్డలు నాశనాలు అయిపోతున్నా, దిక్కులేని అనాథలుగా బజార్లో పడుతున్నా. ఏది ఉత్తమం అర్థం కావట్లేదా? ఏది మేలుకరమైంది అర్థం కావట్లేదా? నేను చూపించిన మార్గంలో, నా మార్గంలో ఉన్న దీవెన ఏంటి, నా మార్గంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి, నా మార్గంలో ఉన్న నెమ్మది ఏంటో ఆలోచించవా? ఆలోచించి ఒకసారి ఒక అన్వేషణ చేసి నా సముఖంలోనికి రా అన్నాడు ప్రభు. యేసు ప్రభుని ఆహ్వానించుకుంది, యేసు ప్రభు వారి దగ్గర కూర్చుంది. ఎవరు మరి కూర్చుంటే ప్రభు మాట్లాడుతున్నాడు ఆమెతో. మరియతో మాట్లాడుతున్నాడు, మార్తతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చదువుతారు కదా. నీవు అనేకమైన పనులు పెట్టుకొని విస్తారం కలిగి తొందరపడుతున్నా. ఎప్పుడు కూటమి అయిపోతే ఎప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడు ఆయిగా బునుకోవాలని తొందరపడుతున్నా. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఏం వింటున్నావు? ఏం తెలుసుకుంటున్నావు? అది నీ జీవితానికి ఎంత అవసరం
అది నీకెంత అవసరత కలిగింది, దీనిలో ఉన్న మాటలు నాకెంత అవసరమైనవి, ఈ నేను నా హృదయంలో భద్రపరుచుకుంటే నా జీవితానికి ఎంత మేలుందని ఆలోచిస్తున్నావా? యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభుని ఇంట్లోకి పిలుచుకున్నారు. యేసుప్రభుని ఇంట్లోకి పిలుచుకొని అలాగే వంటగదిలోకి వెళ్ళింది. ఆమె హృదయంలో చేర్చుకుంది. ఇవేమో లౌకికమైన ఆహారం, భూ సంబంధమైన ఆహారం పెట్టాలని ఆమె తపన పడుతుంది. తపన పడటమే కాకుండా దేవుడి మీద కూడా అంటుంది, ఏమయ్యా నీకేం చింత లేదా, నీకేమి ఇది లేదని దేవుడి మీద గొడవాడుతుంది. దేవుడి మీద కాదు గొడవాల్సింది, నీ బ్రతుకుకి ఏది లోపిస్తున్నదో, ఏ లోపం ఉన్నదో, ఏ కలవరతున్నదో, ఏ సరైన ఆనవాళ్ళు నీలో లేదో, యేసుప్రభు నేను పిలుచుకున్నా, యేసుప్రభు ఇంట్లోకి తెచ్చుకొని నేను చేసేది, నేనున్న జీవితం, నా పరిస్థితి ఏంటిది, సరైనదా కాదని నీ లోపాన్ని ఎత్తుక్కుంటే యేసుప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ఈ రాత్రి యేసుప్రభు నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉంచబోతున్నాడు. ఈ రాత్రి యేసు ఎవరు అంటే అందరికీ ప్రభు అయినా, యేసు ఎవరు అంటే అందరికి కావాలా, అందరికి కావాలా. సామాన్యులేమి సామంతులేమి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులందరూ ఏకమై చేరి, లోక నివాసులందరూ ఏకమై చేరి శ్రీ యేసు సువార్తను ఆలకించవలెను, శ్రీ యేసు సువార్తను ఆలకించవలెను. సామాన్యులేమి సామంతులేమి, సామాన్యులేమి సామంతులేమి. అందరికి కావాలా, అందరికి కావాలా, పేదోడికి కావాలా, మంచి కుటుంబాలకు కావాలి, ధనవంతుడికి కావాలి, అందరికి కావాలా. ఏమి కావాలంటే మనుషుడు విలువ కలిగిన జీవితంతో జీవించడం కావాలి. ప్రతి మనుషుడికి మనుషుడి మీద ఏలుబడి చేస్తున్న మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఒక గొప్ప దీవెన, ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప ఘనత కలిగిన స్థితిని దొంగిలించి పాడు చేస్తున్న భ్రష్టత్వం అన్ని కూడా తొలగించుకోవటానికి దేవుని పాదముల చెంత రావటం, కూర్చోవటం. ఆమె ఒక మాట చేసింది 42లో. ఆ ముక్క చదువయ్యా. మరియా ఉత్తమమైన దాన్ని నా దగ్గర ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి. అందరూ స్తోత్రం చెప్పండి. ఉత్తమమైనది ఏంటో తెలుసా? ప్రభు పాదాల దగ్గర కూర్చొని అణిగి మణిగి ఆమె అరుస్తున్నా కానీ, అమ్మా సోదరి అరుస్తున్నా కానీ యేసు ప్రభు మీద ఈమె తిరిగి అరవలా. ఉత్తమమైనది ఏంటంటే ఒక తగ్గింపు కలిగి, ఒక విధేయత కలిగి, ఒక లోబడే స్థితిలో కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా కట్టుకునే ఆనవాళ్ళని మన కుటుంబ దాంపత్య జీవితంలో, మన వ్యక్తిగత జీవితాల్లో సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. దైవ సన్నిధిలో మనకు చింత ఏంటంటే ఏం తినాలి, ఏం తాగాలి, ఏది అనుభవించాలి చింత కాదు కావాల్సింది. నేను ఎలాగ ఉత్తముడిగా జీవించాలి, నాకు ఉత్తమ అవార్డు వచ్చింది, ఉత్తముడని అవార్డు వచ్చింది, క్లాసుల్లో కరెక్ట్గా వెళ్ళి పిల్లలకు మంచి టీచింగ్ ఇచ్చి వాళ్ళకి ఎలాగెలాగ కొన్ని ఆర్టికల్లన్నీ చేసి అర్థమయ్యే రీతిలో చెప్పి ఎలాగ చేస్తే కలెక్టర్ గారు చూసి ఉత్తమ అవార్డు ఇస్తున్నాను కొంతమందికి అంటాడు. హలో, వింటున్నారా? అలాంటి అవార్డుల్ని మనం దేవుడి దగ్గర తెచ్చుకుంటే, అలాంటి అవార్డులు కలిగినటువంటి జీవితాలు మనం జీవిస్తే మంచి మనిషిగా జీవించండి. మనిషిలో ఉన్న మూర్ఖత్వాన్ని తొలగించుకోండి, మనిషిలో ఉన్న పుష్పాయితనాన్ని తొలగించుకోండి, సాటి మనిషిని మనిషిగా ఆలోచించడం నేర్చుకోండి. మనిషిలో కరుడు కట్టినటువంటి పాపం ఒప్పుకోండి. ఈ రాత్రి ఒప్పుకోండి. ఏంటి పాపం అంటే? మేలైన జీవితం, మేలైన ఆశీర్వాదకరమైన జీవితాలను ఎరిగి కూడా మేలును పొందుకోలేక, ఆశీర్వాదాలు పొందుకొని ఒక నెమ్మదికరంగా ఉండాల్సిన స్థితి మేలుకరమైన వదిలిపెట్టుకొని దేవుని కానవాలలో ఉన్న ఆశీర్వాదాన్ని వదిలి నీ జీవితం వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ నీ జీవితాన్ని శిథిలావస్థలోకి తెచ్చుకుంటున్నావే. మేలైంది ఏంటో ఎరుగు ఈ రాత్రి అన్నా.
యేసు నీకు మేలునివ్వటానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నిన్నొక శ్రేష్టకరమైన వానిగా, నీ మీద ఉన్న రుణాలు, నీ మీద ఉన్న బాధలు, నీ మీద ఉన్న సమస్యలు, భారాలతో కూడిన మనుషులు ప్రతి ఒక్కరికున్న భారాలన్నీ తొలగింపజేసి యేసు రక్తములో మనుషులు కడగబడి పవిత్రులుగా తీర్చబడి నిర్దోషులుగా తీర్చబడి, డబ్బున్నవాడా డబ్బు లేనోడు కాదు, డబ్బు ఉన్నా లేకపోయిన ఒక ప్రశాంతత, ఒక దీవెనకరంగా, ఒక నెమ్మదికరంగా, దేవుడు తోడులో నెమ్మది, దేవుడు తోడులో జీవితం, దేవుడు తోడులో రక్షణార్థమైన ఆశీర్వాదాన్ని పొందుకొని నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా కట్టుకోగలిగితే లోకంలో ఉండే ఆనవాళ్ళు, అలవాట్లు, పద్ధతులు అన్నిటినీ తీసివేసుకోండి. మిమ్మల్ని పాడు చేసే బలహీనమైన అలవాట్లని వాటన్నిటిని తీసివేసుకోగలిగితే ఓ మనుషుడా నువ్వు శ్రేష్ఠుడుగా ఉంటావు. ఓ సోదరి నువ్వు ఒక గనురాలుగా ఉంటావు. అట్టి రీతిలో నిన్ను, నీ కుటుంబాలు, నీ బిడ్డలను ఒక ఆశీర్వాదకరమైన రీతిలో దేవుడు నడిపించుటే కోరుకుంటున్నాడు. అట్టి రీతిలో కోరుకున్నటువంటి ఆయన కోరికను తీర్చుటకు ఇంకనూ కాలయాపన చేయక, ఇంకనూ అశ్రద్ధ చేయక, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, రేపు నీది కాదని దేవుడు వాక్యం చెబుతుండగా నువ్వెక్కడున్నా కానీ నాకు ఈ మంచి జీవితం కావాలయ్యా, ఈ చేనే జీవితం నాకు వద్దయ్య అంటే ఈ రాత్రి నువ్వు ఎక్కడ కానీ ఎక్కడ ఉన్నా ప్రభువుని అడిగితే ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. ప్రభు నిన్ను ఒక గనుడుగా ఉంచబోతున్నాడు, నిన్ను ఒక ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఒక దీవెనతో ఉంచబోతున్నాడు. అట్టి రీతిలో గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాలను, కూడిన మనలను, మన కుటుంబాలను దేవుడు ఆయుధపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కుడి వచ్చిన మనం తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. విత్తబడిన వాక్యం కొరకు దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దేవుని సేవకులు నెహెమ్యా గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అనంతరం వందన సమర్పణ స్థానిక సంఘ కాపురి